హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 29వ పాసురంలో ఆండాళ్మాత శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతున్నారు. ఓ స్వామి, నీ పాదార విందదాసులమైన మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు శాసనం చేయడమే మాకు పరమావధి. ఎందుకంటే పశువులను మేపి మా జీవిక నడుపుకునే అజ్ఞానులమైన మేము చేసే ఆంతరంగ సేవలను నువ్వు స్వీకరించకుండా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు మా గొల్లకులంలో జన్మించి మా కులమును మమ్మల్ని ధన్యుల్ని చేసిన వాడవు. ఓ గోవిందా, పొండరీకాక్ష, మేము మీ వద్దకు పరై అనే వాద్యమును పొందడానికి రాలేదు. అది ఒక నిమిత్తమే. వ్రతము కూడా ఒక నిమిత్తమే. మేము ఏడేడు జన్మల వరకు, మరి ఈ కాలతత్వం ఉండే వరకు నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీ సేవను చేస్తూ ఉండేవాళ్లమే కదా. మాలో ఇంకా ఏమైనా ఆక్షేపణలుంటే వాటిని కూడా తొలగించి మా మీద నీ కృప చూపించు. స్వామి, ఈ వ్రతం ఫలితంగా మాకు ఇంకేమీ వద్దు. నీ సేవలే మా ఫలితము అని ఆండాళ్ మాత చెప్తున్నారు. ఇక్కడ నీ పాదార వింద దాసులమగు మేము అని ఆండాళ్ తల్లి చెప్పినప్పుడు అది కేవలం వినయము కాదు. ఇక్కడ నేను అనే స్వతంత్ర భావం పూర్తిగా కరిగిపోతుంది. నేను చేస్తున్నాను అని కాకుండా నువ్వే నా చేత చేయిస్తున్నావు అనే అవగాహనకు వచ్చిన స్థితి అది. మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చాము అంటే అజ్ఞాన నిద్ర నుంచి మేల్కోవడము, నేను శరీరాన్ని, నేను మనస్సుని అనే భ్రమ నుంచి బయటపడడము, నీ సుందర తిరువడులకు శాసనం చేయడమే మాకు పరమావిధి. అంటే భగవంతుడికి సేవ చేయడం గొప్ప కాదు, ఆ సేవలో నేను చేస్తున్నాను అనే భావం లేకపోవడమే అసలైన పరమావధి. ఏ పని జరిగినా అది నా చేత జరిగింది అని కాదు, నీ సంకల్పమే నా చేత వెలువడింది అని తెలుసుకోవడము. మేము పశువులను మేపే అజ్ఞానులము అని చెప్పడము తమని తక్కువగా చూసుకోవడం కాదు. మా దగ్గర అర్హతలు లేవు, జ్ఞానము లేదు, ఉన్నది ఒక్కటే, అదే నీ మీద ఆధారము అనే సంపూర్ణ శరణాగతి. నువ్వు మా గొల్లకులంలో జన్మించి మమ్మల్ని ధన్యులను చేశావు అంటే ఇందులో ఒక గొప్ప సత్యం ఉంది. భగవంతుడు ఎవరిని ఆశ్రయిస్తే వారినే తనవారుగా చేసుకుంటాడు. ఓ గోవిందా, మేము పరై అనే వాద్యమును పొందడానికి రాలేదు. అంటే మేము బాహ్య ఫలితాల కోసం రాలేదు. వ్రతం కూడా ఒక నిమిత్తమే. భగవంతుడే మా గమ్యము. మోక్షం కాదు, స్వర్గం కాదు, ఏడేడు జన్మల వరకు, అంటే ఈ కాలతత్వం ఉన్నంత వరకు నీతోనే ఉండాలి అనేది మా కోరిక. అంటే నీ సేవ చేయడం మా ఎంపిక కాదు, మా స్వరూపమే అది. చివరగా ఆండాళ్ళ తల్లి చెప్పే మాట, మాలో ఇంకా ఏమైనా ఆపేక్షలు ఉంటే వాటిని కూడా తొలగించు. ఇక్కడ ఆపేక్షలు అంటే కామము, క్రోధము, అహంకారము, లేకపోతే నేనే చేస్తున్నాను అనే భావము, నేను సాధిస్తున్నాను అని గర్వము, ఇవన్నీ కూడా అసలైన నేను నీ క్షణం కూడా మర్చిపోకుండా నిరంతరము జ్ఞాపకం ఉండేలా చెయ్యి అని కూడా ఆండాళ్ మాత ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. నేను నీ సేవ చేస్తున్నాను అని కాకుండా నీ సేవే నేను. ఇక్కడ నేను అనే భావం పూర్తిగా కరిగిపోయి భగవంతుడే ఉన్న స్థితి. ఇదే ఆండాళ్ తల్లి చెప్పిన వ్రత ఫలము. ఇదే పరమభక్తి. ఇదే జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే స్థితి. థ్యాంక్ యూ.